రష్యాకు చెందిన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం Su-57 కొత్త తరం ఇంజిన్తో తొలిసారిగా గగన విహారం చేసింది. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం Su-57 ఇప్పుడు సరికొత్త ఇజ్రాయెల్ A-177 ఇంజిన్తో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ కొత్త ఇంజిన్ మునుపటి కంటే అపారమైన శక్తిని ఉత్పత్తి చేస్తూ గాలిలో చిరుతపులి కంటే వేగంగా దూసుకెళ్తుంది. సిరియా, ఉక్రెయిన్ వంటి భీకర యుద్ధ క్షేత్రాల్లో ఇప్పటికే తన సత్తా చాటిన ఏకైక 5వ తరం ఫైటర్ జెట్ ఇదే కావడం విశేషం. గాలిలో ఉన్న విమానాలనే కాకుండా భూమి మీద, సముద్రంలోని లక్ష్యాలను సైతం క్షణాల్లో బూడిద చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ యుద్ధ విమానం యొక్క అతిపెద్ద బలం దీని స్టెల్త్ టెక్నాలజీ. శత్రువుల రాడార్లకు చిక్కకుండా గాల్లో మాయం కాగల ఈ విమానం అర్ధరాత్రి వేళల్లో అత్యంత భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా శత్రువుల గుండెల్లో నిద్రపోతుంది. ప్రత్యర్థులు ప్రయోగించే అధునాతన ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలను సైతం ఇది సునాయాసంగా తిప్పికొట్టగలదు. ఒక మాటలో చెప్పాలంటే Su-57 గాల్లోకి లేచిందంటే శత్రువుకు మరణం ఖాయమని రష్యా రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ Su-57 యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన పూర్తి టెక్నాలజీని భారత్కు అందించడానికి రష్యా సిద్ధమైంది. ఇదే కనుక జరిగితే భారత వైమానిక దళం ఆసియాలోని అత్యంత శక్తివంతమైన సైన్యంగా అవతరిస్తుంది. భారత్ చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలు మన జోలికి రావాలంటేనే వణికిపోయేలా ఈ యుద్ధ విమానం మన రక్షణ కవచంలా మారబోతోంది. అగ్రరాజ్యాలకు ధీటుగా భారత సైనిక పవర్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంది.